నమస్తే, వెల్కమ్ టు 10 మార్క్స్. రామ్ చరణ్ పెద్ది సినిమా మరోసారి వాయిదా పడుతోందా? మరెందుకు పెద్ది పోస్ట్ పోన్ #? ఒక్కసారి తెరపైకొచ్చింది. రీసెంట్ గానీ పెద్ది ఎడిటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుందని అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు టీం వీటిపై రెస్పాండ్ అయ్యిందా? ఈ ఆన్ గోయింగ్ రూమర్స్ పై మెగా అభిమానుల రియాక్షన్ ఏంటి? పెద్ది సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ నెలాఖరికి మేకర్స్ ప్యాకప్ చెప్తారనుకుంటే రామ్ చరణ్ సినిమా మరోసారి వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ది సినిమా పోస్ట్ పోన్ #, ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. నిజానికి ఈ నెలలోనే మార్చి 27న రామ్ చరణ్ బర్త్డేకి పెద్ది మూవీ బాక్సాఫీస్ ముందుకు రావాల్సిందే. షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఏప్రిల్ 30కి షిఫ్ట్ అయిన పెద్ది సినిమాపై వినిపిస్తోన్న పోస్ట్ పోన్ రూమర్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. పెద్ది సినిమా ఏప్రిల్ 30కి థియేటర్స్లోకి రావడం కష్టమే అనే న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈసారి రామ్ చరణ్ సినిమా వాయిదా పడేందుకు కారణం షూటింగ్ కాదట, విఎఫ్ఎక్స్ వర్క్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాకి సంబంధించి హెవీ విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విఎఫ్ఎక్స్ పెండింగ్ పనులు ఎప్పటికి పూర్తయ్యేదానిపై ఈ మంత్ ఎండింగ్ కి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్క ఈ విఎఫ్ఎక్స్ పనులు తప్పించి పెద్ది సినిమాకి సంబంధించిన మిగిలిన వర్క్ అంతా ఆన్ టైం కంప్లీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ పోన్ రూమర్స్ తో ట్రెండింగ్ లోకి వచ్చిన పెద్ది సినిమా రిలీజ్ పై క్లారిటీ కోరుతున్నారు మెగా అభిమానులు. ఆల్రెడీ ఒకసారి వాయిదా పడడంతోనే చాలా డిసప్పాయింట్ అయ్యారంతా. దీంతో రెండోసారి కూడా వాయిదా తప్పదు అంటూ వినిపిస్తోన్న వైరల్ న్యూస్ కి చెక్ పెట్టాలి అంటున్నారు. దీంతో పాటు వచ్చే శుక్రవారం రామ్ చరణ్ బర్త్డేనా పెద్ది సినిమా నుంచి టీజర్ విడుదల చేసి ఈ ఆన్ గోయింగ్ రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు మెగా అభిమానులు. మరి ఈ విషయంలో పెద్ది మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. ఆడియన్స్ టేస్ట్ మారిపోతోంది. అయితే ఐ ఓల్డ్ ఏజ్ యాక్షన్, వైలెంట్ సినిమాలు లేదంటే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్స్. దీంతో ఎప్పుడు ఈ జోనర్ సినిమాలేనా, కాస్త కొత్తగా ట్రై చేయండి అంటున్నారు. దీంతో అదర్స్ అనిపించే గ్రాఫిక్స్, కట్టిపడేసే విజువల్స్ తో గూస్ బంప్స్ పక్కా అంటున్నారు మన హీరోలు. మరి ఈ ఇయర్ భారీ విఎఫ్ఎక్స్ తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు వస్తున్న సినిమాలేంటి? టాలీవుడ్ లో భారీ విఎఫ్ఎక్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలపై ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు ఆడియన్స్. మెగాస్టార్ చిరంజీవి నుంచి నాగచైతన్య, నిఖిల్ సిద్ధార్థ్ యంగ్ హీరోలంతా విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు చేస్తూ ఉండడంతో అటెన్షన్ పీక్స్ లో ఉంది. అలాగే నాగబంధం అనే పాన్ ఇండియా మూవీ కూడా విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలన్నింటిలో నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ ఈ సమ్మర్లోనే థియేటర్స్ లోకి వస్తోంది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తోంది. తండెల్తో 100 కోట్ల హీరో అనిపించుకున్న నాగచైతన్య వృషకర్మ సినిమాతో పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు డైరెక్ట్ చేస్తోన్న వృషకర్మ సినిమా కూడా భారీ విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఆధారంగానే తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన వృషకర్మ సినిమా గ్లింప్స్ లోని షార్ట్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాయి. నాగచైతన్యకి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న వృషకర్మ ఈ ఇయర్ లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. భారీ విఎఫ్ఎక్స్ అండ్ అవుట్ స్టాండింగ్ విజువల్ ఎఫెక్ట్స్ తో అంచనాలు పెంచేస్తోన్న సినిమా విశ్వంభర. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేసుకుంటోంది. గ్రాండియర్ విజువల్ వండర్ గా తెరకెక్కిన విశ్వంభర సినిమా ఈ సమ్మర్లోనే విడుదలవుతుందని ఇప్పటికే మాట కూడా ఇచ్చారు చిరంజీవి. దీంతో రిలీజ్ పరంగా వరుస వాయిదాలతో ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతూ వస్తోన్న విశ్వంభర రాకకై ఎదురు చూస్తున్నారు అంతా. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత మణిరత్నం నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది బిగ్ సస్పెన్స్ గా మారింది. సింబుతో ఉంటుందని కొందరంటే కాదు ధృవ్ అంటూ మరికొందరు. ఇలా స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ పీక్స్ కి చేరుతున్న టైంలో ఫైనల్ గా ఆడియన్స్ పోల్కే ఓటేశారు మణిరత్నం. మరి ఈ సెన్సిబుల్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి? ఇంతకు మణిరత్నం రెహమాన్ కొలాబరేషన్ కి ఎన్కార్డ్ అంటూ వినిపిస్తున్న న్యూస్ సంగతేంటి? థగ్ లైఫ్ సినిమా విడుదలై 10 నెలలవుతున్నా తన నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు డైరెక్టర్ మణిరత్నం. 3 డికేడ్స్ తర్వాత కమల్ హాసన్ తో మణి తెరకెక్కించిన గ్యాంగ్స్టర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయింది. దీంతో కొంచెం టైం తీసుకుని తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు, ఓల్డ్ స్కూల్ ని రిపీట్ చేసేందుకు రెడీ అయ్యారు మణిరత్నం. ఈ నేపథ్యంలో మణి సిద్ధం చేసుకున్న సెన్సిబుల్ లవ్ స్టోరీ సినిమాలో నటించే హీరో హీరోయిన్ పై రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఫైనల్ గా మణిరత్నం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనేది అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
విజయ్ సేతుపతి, సాయి పల్లవి హీరోయిన్ గా మణిరత్నం కొత్త సినిమాపై క్లారిటీ వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. అయితే ఈ సినిమాని ముందుగా సింబుతో అనుకున్నారు మణి. థగ్ లైఫ్ షూటింగ్ టైంలోనే ఈ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. అయితే ఆ సినిమా రిజల్ట్ తో సింబు బ్యాక్ స్టెప్ తీసుకోవడంతో విజయ్ సేతుపతి ఎంట్రీ ఇచ్చారు. ప్రజెంట్ స్లమ్డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీని పూర్తి చేసిన విజయ్ సేతుపతి ట్రైన్ సినిమాతో పాటు జైలర్ 2లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. మణిరత్నం, విజయ్ సేతుపతి మూవీ ఓకే కావడంతో ఈ ప్రాజెక్టుపై వినిపించిన బిగ్గెస్ట్ రూమర్ కి ఎండ్ కార్డ్ పడింది. ఈ సినిమాకి రెహమాన్ ని కాదని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ తో మణిరత్నం వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారని న్యూస్ వైరల్ అయింది. దీంతో మణిరత్నం ఏఆర్ రెహమాన్ కొలాబరేషన్ కి ఎండ్ కార్డ్ పడినట్లేనా అనే డైలమా క్రియేట్ అయింది. అయితే ఫైనల్ గా ఈ మూవీకి రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మొత్తంగా విజయ్ సేతుపతి, సాయి పల్లవితో తన నెక్స్ట్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చి ఆడియన్స్ పోల్కే ఓటేశారు మణిరత్నం. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో షారూక్ ఖాన్, గ్రేట్ కంబ్యాక్ కోసం సల్మాన్ ఖాన్ టేకప్ చేసిన సినిమాల్ని పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఖాన్స్ త్రయంలో ఒకరైన ఆమిర్ ఖాన్ మాత్రం ఈ విషయంలో కాస్త స్లో అయ్యారు. మరి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ నెక్స్ట్ సినిమాపై ఈ సైలెన్స్ ఎంతకాలం? ఇంతకీ అమీర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఖాన్స్ హీరోలు బరిలోకి దిగితే బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలయ్యేది. కానీ ఇదంతా గతం. ప్రజెంట్ రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్ యంగ్ స్టార్స్ దూసుకుపోవడంతో ఈ విషయంలో వెనకబడ్డారు ఈ సీనియర్లు. అయితే ఖాన్స్ త్రయంలో ఒకరైన షారూక్ ఖాన్ మాత్రం తన ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. 2023లో పఠాన్, జవాన్, డంకీ 3 సినిమాలతో అలరించిన బాద్షా ఈ ఇయర్ కింగ్ మూవీతో యాక్షన్ కి రెడీ అయ్యారు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న కింగ్ సినిమా డిసెంబర్ 24న క్రిస్మస్ రోజు విడుదల కానుంది. బాలీవుడ్ బాద్షా షారూక్ సక్సెస్ ని కంటిన్యూ చేస్తుంటే భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ గ్రేట్ కంబ్యాక్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కిసీకా భాయ్, కిసీకి జాన్, సికందర్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత మాతృభూమి సినిమాతో వస్తున్నారు సల్మాన్ ఖాన్. 2020లో భారత్, చైనా సైనిక బలగాల మధ్య జరిగిన గాల్వన్ వాలీ ఘర్షణ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. అపూర్వ లాఖియా డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా ఆగస్టులో విడుదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. షారూక్, సల్మాన్ తో కంపేర్ చేస్తే అమీర్ ఖాన్ చాలా స్లో అయ్యారు. లాల్ సింగ్ చెద్దా తర్వాత సితారే జమీన్ పర్ సినిమా సక్సెస్ అవుతుంది అనుకుంటే అది కూడా నిరాశపరిచింది. దీంతో నెక్స్ట్ సినిమాపై ఇంకా సైలెంట్ గానే ఉన్న అమీర్ ప్రొడ్యూసర్ గా బిజీ అయ్యారు. తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఏక్ దిన్ మూవీని ప్రొడ్యూస్ చేశారు అమీర్. దీంతో పాటు లాహోర్ 1947 అనే సినిమా కూడా నిర్మిస్తున్నారు. మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన అమీర్ ఆ పనుల్ని స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం అమీర్ హీరోగా నటించే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. డెకాయిట్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి కిరణ్ అబ్బవరం విడుదలైన హ్యాపీ రాజ్ సినిమా తెలుగు ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. డెకాయిట్ సినిమా నుంచి జైన్ మేరీ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వచ్చే నెల 10న ఆడియన్స్ ముందుకొస్తుంది. రాకాసా సినిమా నుంచి స్నేక్ డాన్స్ వీడియో సాంగ్ విడుదలైంది. కామెడీ, హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 3న థియేటర్స్ లోకి వస్తుంది. కిరణ్ అబ్బవరం నటిస్తోన్న గువ్వల చెరువు ఘాట్ వెబ్ సిరీస్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. జీవి ప్రకాష్ హ్యాపీ రాజ్ సినిమా నుంచి తెలుగు ట్రైలర్ విడుదలైంది. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. బ్యాండ్ మేళం సినిమా నుంచి విడుదలైన ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ లిరికల్ ఆకట్టుకుంటోంది. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతుంది. సముద్రఖని, సమైరా, అభిరామి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న కామాఖ్య సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మిస్టీరియస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. షేన్ 27 పేరుతో తెరకెక్కుతోన్న సినిమా గ్లింప్స్ విడుదల చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ సినిమాతో షేన్ నిగమ్ తెలుగు డెబ్యూ ఇస్తున్నారు. ధర్మస్థల నియోజకవర్గం సినిమా నుంచి న్యాయం చేయరా దేవుడా లిరికల్ సాంగ్ విడుదల చేశారు లిరిసిస్ట్ చంద్రబోస్. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన యూత్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఈ నెల 26న థియేటర్స్ లోకి వస్తోంది. మాతృభూమి సినిమా నుంచి విడుదలైన చాంద్ దేఖ్ లేనా సాంగ్ ఆకట్టుకుంటోంది. సల్మాన్ ఖాన్ హీరోగా అపూర్వ లాఖియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.